కిడ్నీ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని స్టార్ హాస్పిటల్ వైద్యులు శ్రీధర్, జ్యోత్స్న అన్నారు. ప్రతి సంవత్సరం మనం మార్చి 2వ గురువారం రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల్లో ఈ కిడ్నీ జబ్బులపైన అవగాహన లేదు. అండ్ చాలామంది కూడా 90% మంది పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్స్ అటెన్షన్కి వస్తున్నారు. అలా కాకుండా హై రిస్క్ పేషెంట్స్ అంటాము, అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో, ఆర్ రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, వీళ్ళందరూ ఎర్లీగా సిమ్టమ్స్ లేనప్పుడే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక ఈజీఎఫ్ఆర్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మన కిడ్నీ అనేది ఒక నిమిషంలో ఎంత పని చేస్తుందని ఈ టెస్ట్ చేసుకోవడం. తర్వాత సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ ఉంటుంది. ఈ చేసుకొని ఈ కిడ్నీని కనుక ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసినట్టయితే మనం చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు.